ఆమె గెలిచింది ఒకే ఒకసారి ఎమ్మెల్యే. అదృష్టం కలిసి వచ్చి మంత్రి అయ్యారు. పార్టీలో కొంచెం ప్రాధాన్యత పెరిగేసరికి కాదు సోషల్ మీడియాలో ఆర్భాటపు ప్రచారాలతో ఆమె ప్రాధాన్యత కల్పించుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు ఆమె కన్ను ఆ పార్టీలో నెంబర్ 2 పొజిషన్పై పడిందట. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సీనియర్లు ఒక్కొక్కరుగా దూరం అవుతున్న సిచ్యువేషన్ను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారట. ప్రెస్ మీట్లలో పార్టీ వాయిస్ వినిపిస్తున్నా అనే వంకతో సొంత అజెండాను అమలు చేస్తున్నారట మేడం గారు. పార్టీ చీఫ్ దృష్టిలో పడేందుకు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారట. ఇంతకు ఎవరా లీడర్? తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్క అన్నారు. ఆహా ఓహో అంటూ నాడు అధినేతను ఆకాశానికెత్తేశారు. అవకాశవాద రాజకీయాలకు క్యారఫ్గా మారి అంతలోనే సైకిల్కు హ్యాండ్ ఇచ్చి జగన్ చెంతన చేరారు. ఎలాగోలా వైసీపీ సీటు పట్టి నక్కతోక తొక్కినట్టు 2019లో తొలిసారి ఎమ్మెల్యే కావటమే కాదు, ఫస్ట్ టర్మ్లోనే మంత్రి పదవి కూడా చేపట్టారు. ఇప్పుడు ఆమె టార్గెట్ మారిందట. ఏకంగా పార్టీలో నంబర్ 2 పొజిషన్కి గురిపెట్టారట. ఇందుకు ఎవరా లీడర్ అనుకుంటున్నారా? ఆమె విడుదల రజని. అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలు వ్యాఖ్యలు, బెదిరింపులు, అవినీతి ఆరోపణలతో వివాదాలకు క్యారఫ్గా మారిన రజని ఇప్పుడు వైసీపీలో నంబర్ 2కు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. అధికారం కోల్పోయాక గతంలో జగన్ వెంట ఉన్న సీనియర్ వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. దీంతో ఇదే ఛాన్స్గా భావించి పార్టీలో కీ పొజిషన్కి మేడం టార్గెట్ చేశారట. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములేవాడి అన్న ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తోందట. పార్టీ స్థాపించినప్పుడు, జగన్ జైలుకు వెళ్లినప్పుడు, పార్టీ ఆపదల ఉన్న సమయాల్లో అండగా ఉన్న వాళ్ళందరినీ దాటుకుంటూ షార్ట్కట్లో అధినేత తర్వాతి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారట ఈ మాజీ మినిస్టర్. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని తనను ఎలివేట్ చేసుకోవడానికి, ఫోకస్ చేసుకోవడానికి వాడేసుకుంటున్నారట. మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో విడుదల రజని చేసిన ప్రచార ఆర్భాటాలు, జిమ్మిక్కుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆమె హైప్ క్రియేట్ చేసుకుని పార్టీలో ముఖ్యనేతగా పేరు తెచ్చుకునేందుకు తెగ ట్రై చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకుని అందిన కాడికి దోచుకున్నారనే విమర్శ కూడా ఉంది. క్రషర్ కంపెనీ యజమానుల్ని బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో ఇప్పటికే ఆమెపై కేసు నమోదైంది. ఆ కేసులో ఆమె త్వరలోనే జైలు బాట పట్టిన ఆశ్చర్యపోనవసరం లేదన్న ప్రచారం సైతం జరుగుతోంది. ఇలా ఒక్కటేంటి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆమె సాగించిన వ్యవహారాలు, అవినీతి చిట్టా చాలానే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అవినీతి ఆరోపణలు, కేసులు ఉన్న అనుచరుల్ని వెంటేసుకుని తిరుగుతూ వారిని అరెస్టు చేసే క్రమంలో ఏకంగా పోలీసులనే దబాయిస్తున్నారు రజని. వైసీపీ అధికారానికి దూరమయ్యాక కూడా ఇంకా పవర్లో ఉన్నామనే భ్రమలో ఉన్నట్టు కనిపిస్తున్నారు విడుదల రజని. మీ అంతు చూస్తా అంటూ ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నారట. ప్రెస్ మీట్ పెట్టినా, అధికార పార్టీని విమర్శించినా, పార్టీ అధినేతను ప్రశంసలతో ముంచెత్తినా దాని వెనుక మేడం గారి పర్సనల్ స్ట్రాటజీ వేరట. గతంలో ఒక చెల్లి పార్టీ అధినేతను అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తే, ఈ చెల్లెలు పార్టీలో ఆధిపత్యం కోసం శతవిధాలా ప్రయత్నిస్తోందట. ఒకవేళ వైసీపీ వ్యతిరేక వర్గాలు ఆరోపిస్తున్నట్టు జగనే గనక జైలుకు వెళ్తే పార్టీ పగ్గాలను చేపట్టడానికి కూడా మేడం ప్రిపేర్ అయిపోతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ ప్రాభవం క్రమక్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రజా సమస్యలపైన, పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చిన సందర్భాలు కూడా తక్కువే. కానీ అవసరం ఉన్నా లేకున్నా, సందర్భం కాకపోయినా ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేసేస్తున్నారు. జిల్లా నేతలతో పాటు చాలా మంది కార్యకర్తలు ఈవిడ హడావుడి చూసి ఇది పార్టీ స్టాండా లేక మేడం గారి సొంత ఎజెండానా అని అర్థంగాక తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికీ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరిని తొక్కడం విడుదల రజనికి వెన్నతో పెట్టిన విద్య అనే ఆరోపణలు ఉండనే ఉన్నాయి. సైబరాబాద్ సిటీలో చంద్రబాబు నాటిన మొక్కను అని ఆనాడు చంద్రబాబును పొగుడుతూనే సైకిల్ పార్టీ నుంచి ఒక్కసారిగా ఎగిరే ఫ్యాన్ అందుకుంది. విడుదల రజని పొలిటికల్ ఎత్తులు సీనియర్ నేతలకే పార్టీలో ఎసరు పెట్టే స్థాయిలో ఉన్నాయట. ఆవిడ పార్టీలోకి వచ్చిందెప్పుడు, ఆమె పార్టీకి చేసిందేంటి? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగిరిని ఎలగబెట్టడం తప్పించి అటు ప్రజలకైనా ఇటు పార్టీకైనా ఆవిడ వల్ల ఒరిగిందేంటి అని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. ఆ పార్టీలోని కొందరు కీలక నేతలైతే అన్నా అంటూ అధినేతకే ఎసరు పెట్టేస్తుందా అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు.
వైసీపీలో రజనీ కంటే సీనియర్ నేతలు చాలా మందే ఉన్నా వాళ్ళందరినీ కాదని జగన్ తర్వాత పార్టీ ఫేస్ గా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే పార్టీలో ఏ పరిణామాలు జరిగినా వెంటనే ప్రెస్ మీట్ల ముందు వాలిపోతున్నారు.